Welcome to Uptech Jobs. Next today topic is dice Pachikalu. Pachikalu dice. Here dice is next two types. Dice is two types. One is the next open dice. Open dice. Terichi unna pachika. Open dice. Next closed dice. Closed dice. Next open dice, closed dice. Two type dices are there here. Next open dice terichi unna pachika, closed dice మూసి ఉన్న pachika. First next in open die next in dices how many faces are there? 6 faces are there here. How many faces are there here? 6 faces. 6 faces are there. Next 1 2 3 4 5 6 are A B C D E R F. Next 6 faces. In closed dice only 3 faces. The front side 3 faces, back side 3 faces. Totally 6 faces are there. Here the one by one questions are one by one. Next చూడండి ఇక్కడ ఎన్ని డైసెస్ ఇచ్చాడు? 2 డైసెస్ ఇచ్చాడు. Next what is the opposite number of 4 in the given dice? లో ఈ పాచికలో 4 ఎదురుగా ఉండే తలం ఏది? అయితే చూడండి నెక్స్ట్ హియర్ 4 ఈజ్ కామన్ నంబర్. 4 అనేది రెండింటిలో ఉమ్మడిగా ఉంది. అడిగింది కూడా నెక్స్ట్ 4కే కదా. కాబట్టి నెక్స్ట్ 1 to 6 which number is missing here? 1 to 6 which number is missing? Next 1 is given, 2 is given, so 3 is missing. The missing number is opposite to next common number. లేదా నెక్స్ట్ ఇలా చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ కామన్ నంబర్ ఈజ్ 4. కామన్ నంబర్ ఈజ్ 4 హియర్. నెక్స్ట్ కామన్ నంబర్ ఈజ్ 4. నెక్స్ట్ కామన్ నంబర్ నుండి నెక్స్ట్ క్లాక్ వై డైరెక్షన్ లేదా యాంటీ క్లాక్ వై డైరెక్షన్లో తీసుకోవాలి. సవ్య దిశలో లేదా అపసవ్య దిశలో తీసుకోవాలి. ఏమొస్తుంది? నెక్స్ట్ 2 నెక్స్ట్ 5 నెక్స్ట్ 5. నెక్స్ట్ హియర్ ఇక్కడ కూడా నెక్స్ట్ సవ్య దిశలోనే తీసుకోవాలి. ఇక్కడ ఏ దిశ తీసుకుంటామో ఇక్కడ కూడా అదే దిశలో తీసుకోవాలి మనం. హియర్ క్లాక్ వై డైరెక్షన్, హియర్ ఆల్సో టు టేక్ క్లాక్ వై డైరెక్షన్ ఫ్రమ్ 4. నెక్స్ట్ 6. నెక్స్ట్ ఇక్కడ ఏది? నెక్స్ట్ 1, ఇక్కడ 1. కాబట్టి నెక్స్ట్ 2 ఈజ్ ఆపోజిట్ టు 6, 5 ఈజ్ ఆపోజిట్ టు నెక్స్ట్ 1. సో 4 ఈజ్ ఆపోజిట్ టు ద మిస్సింగ్ నంబర్. 4 ఈజ్ ఆపోజిట్ టు ద మిస్సింగ్ నంబర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ 3. Second question. What is the next opposite number of 2 in the given dice? లో ఈ పాచికలో 2కి ఎదురుగా ఉండే సంఖ్య ఏది? అంటే నెక్స్ట్ ఇక్కడ ఎన్ని పాచికలు ఇచ్చాడు? మనకి 2 పాచికలు ఇచ్చాడు. హౌ మెనీ dices are given here? 2 dices are given. సో ఫైండ్ ద ఆపోజిట్ నెంబర్ ఆఫ్ 2 ఇన్ ద గివెన్ డైస్. కాబట్టి నెక్స్ట్ అంతకుముందు ఎన్ని ఒకే కామన్ నెంబర్ ఉండేది. ఇక్కడ ఎన్ని కామన్ నెంబర్స్ ఉన్నాయి? 2. How many common numbers are there here? Next here 3 is a common, 4 is also common. Next remaining numbers are opposite to each other. అంటే నెక్స్ట్ ఉమ్మడి సంఖ్యలను తీసేయాలి. తీసేసిన తర్వాత మిగిలిన సంఖ్యలు ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఎదురెదురుగా ఉంటాయి. కాబట్టి 2కి ఆపోజిట్ నెంబర్ ఏమవుతుంది? 6. 2 is opposite to నెక్స్ట్ 6. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4. అవర్ ఆన్సర్ ఈజ్ 4. నెక్స్ట్ what is the opposite number of 6 in the given dice? What is the opposite number of 6 in the given dice? లో 6కి ఎదురుగా ఉండే సంఖ్య ఇది. 6కి ఎదురుగా ఉండే సంఖ్య ఇది. ఇక్కడ కూడా ఎన్ని డైసెస్ ఇచ్చాడు మనకి? 2 డైసెస్ ఇచ్చాడు. 2 డైసెస్ ఆర్ గివెన్. నెక్స్ట్ అయితే నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఏ మోడల్లో ఉందో. ఒకటే కామన్ నంబరా, 2 కామన్ నంబర్సా? ఏదో ఒకటి ఉండాలి జనరల్గా. అయితే చూడండి నెక్స్ట్ 6 లేదు, కామన్ 3 లేదు, నెక్స్ట్ 4 లేదు. ఆల్ ఆర్ డిఫరెంట్ నంబర్స్. రెండింటిలో మొత్తం వేరు సంఖ్యలు ఉన్నాయి. అలాంటప్పుడు నెక్స్ట్ సాదృశ్య స్థానాలు తీసుకోవాలి. అంటే నెక్స్ట్ టాప్ నెక్స్ట్ 6కి 2, 3కి 4. సో మనకు కావాల్సింది ఏది? 6కి ఎదురుగా ఉండేది ఏదవుతుంది చెప్పండి? నెక్స్ట్ 2. Next 6 is opposite to 2, 2 is opposite to 6. So our answer is 3.
ఇక్కడ ఎన్ని పాచికలు ఇచ్చాడు మనకి? 4 ఇచ్చాడు. ది ప్రీవియస్‌లో ఓకే 2 డైసెస్ ఆర్ గివెన్ బట్ హియర్ 4 డైసెస్ ఆర్ గివెన్. 4 ఒకే పాచికలు ఇచ్చాడు. అయితే అడుగుతున్నాడు చూడండి. వాట్ ఈస్ ద ఆపోజిట్ నంబర్ ఆఫ్ 5? వాట్ ఈస్ ద ఆపోజిట్ నంబర్ ఆఫ్ 5 ఇన్ ద గివెన్ డైస్? ఇచ్చిన పాచికలలో 5కి ఎదురుగా ఉండే సంఖ్య ఏది అంటున్నాడు. అయితే చూడండి మనం ఓకే నెక్స్ట్ అంతకుముందు ప్రీవియస్‌లో రెండింట్లో ఏవైనా 2 పాచికలు తీసుకోవాలి. అయితే ఓకే నెక్స్ట్ రెండింట్లో ఒకటే కామన్ నంబర్ ఉండాలి, లేదంటే 2 కామన్ నంబర్స్ ఉండొచ్చు. ఒకటే కామన్ నంబర్ ఉంటే సవ్య దిశలో లేదా అపసవ్య దిశలో తిప్పాలి పాచికను. 2 సంఖ్యలు కనుక ఉమ్మడిగా ఉంటే 2 సంఖ్యలను తీసేసి మిగిలిన సంఖ్యలో ఒకదానికొకటి ఆపోజిట్. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ 2 కామన్ నంబర్స్ ఉండేవి. ఓకే 5కి ఎదురుగా ఉండే సంఖ్య 5 అన్నాడు. 5 మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. 5 ఇక్కడ ఉంది కాబట్టి ఓకే నెక్స్ట్ ఇక్కడ 4 6 4 6. ఈ మోడల్ ఆల్రెడీ మనం చేసాము. 2 కామన్ నంబర్స్ ఉన్నాయి చూడండి. కాబట్టి మిగిలిన సంఖ్యలో ఒకదానికొకటి ఏమవుతాయి మనకి? ఎదురెదురుగా ఉంటాయి. కాబట్టి 5కి ఎదురుగా ఉండే సంఖ్య 2. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఓకే నెక్స్ట్ 2. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఆల్ డాట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ నంబర్స్. హౌ మెనీ డాట్స్ ఆర్ దేర్ హియర్? 5 2 1 4 2 1 5 3 ఓకే నెక్స్ట్ 2. నెక్స్ట్ మనకు అడిగింది ఏమి అడిగాడు? 6కి ఎదురుగా ఉండే సంఖ్య ఏది అన్నాడు. విచ్ నెంబర్ ఈజ్ ఓకే రిపీటెడ్ హైయెస్ట్ టైం? విచ్ నెంబర్ ఈజ్ ఓకే రిపీటెడ్ హైయెస్ట్ టైం? 2 ఈజ్ రిపీటెడ్ థ్రైస్. నెక్స్ట్ అయితే చూడండి ఓకే నెక్స్ట్ 2కి ఎదురుగా 1కి రాదు. ఎందుకంటే ఓకే నెక్స్ట్ 2 and 1 ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. 2 పక్క సంఖ్యలు. కానీ మనకు అడిగింది ఏది? ఎదురుగా ఉండే సంఖ్యలు అడిగాడు. 2కి ఎదురుగా ఏమొస్తుంది? 1 రాదు. నెక్స్ట్ ఇది కూడా ఓకే నెక్స్ట్ పక్క సంఖ్యనే, అడ్జసెంట్ నంబర్సే. నెక్స్ట్ 1 కూడా అడ్జసెంట్ నంబరే. 4 ఈజ్ ఆల్సో అడ్జసెంట్ నంబర్. అంటే పక్కన ఉండే సంఖ్య. మనకు కావాల్సింది ఎదురుగా ఉండే సంఖ్య. వి వాంట్ ఆపోజిట్ నంబర్ ఆఫ్ 2. నెక్స్ట్ 3 ఈజ్ ఆల్సో అడ్జసెంట్ నంబర్, నాట్ ఆపోజిట్ నంబర్. 5 is also okay next adjacent number. So okay next including 2 total 5 numbers. Which one is the missing from 1 to 6? 6 is missing. So okay next 2 కనబడుతున్నప్పుడు ఏ సంఖ్య అయితే కనబడదో అది దానికి ఆపోజిట్గా ఉంటుంది అన్నట్టు. సో 2 is opposite to 6, 6 is opposite to 2. So our answer is 4. Which of the following is an ordinary dice? అంటే ఓకే ఆర్డినరీ ఇన్ఆర్డినరీ 2 types dices are there here in closed dice. అంటే మూసి ఉన్న పాచికల్లో సాధారణ అసాధారణ పాచికలు కూడా ఉంటాయి. అయితే చూడండి ఓకే నెక్స్ట్ ఈ సాధారణ పాచికలకు మరో పేరు ప్రామాణిక పాచిక. సాధారణ పాచికలకు మరో పేరు ప్రామాణిక పాచిక. ఏంటో ఆర్డినరీ దాన్ని ఇంకా స్టాండర్డ్ డైస్ అని కూడా అంటారు. ఆర్డినరీ స్టాండర్డ్ డైస్ ఇస్ ద సేమ్. నెక్స్ట్ సాధారణ ప్రామాణిక పాచికలు ఒకటి. మరి రూల్ ఏంటంటే ఓకే నెక్స్ట్ వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది ఆర్డినరీ డైస్ అంటే చూడండి ఇన్ ఆర్డినరీ డైస్ 1 ఈజ్ ఆపోజిట్ టు 6, నెక్స్ట్ 2 ఈజ్ ఆపోజిట్ టు 5, 3 ఈజ్ ఆపోజిట్ టు 4. సాధారణ పాచికలో 1కి ఎదురుగా 6, 2కి ఎదురుగా 5, 3కి ఎదురుగా 4 ఉండవలేను. దీని ఇంకో రూల్ కూడా ఉంది. నెక్స్ట్ 1 + 6 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ హియర్? 7. 2 + 5 ఈజ్ ఈక్వల్ టు ఓకే నెక్స్ట్ 7. 3 + 4 ఈజ్ ఈక్వల్ 7. ఇన్ ఆర్డినరీ డైస్ సమ్ ఆఫ్ ద ఆపోజిట్ పేర్స్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ హియర్? 7. సాధారణ పాచికలో ఎదురెదురుగా ఉండే తలాల మొత్తం, ఎదురుగా ఉండే సంఖ్యల మొత్తం ఎంత రావాలి? 7. ఆ సంఖ్యలను మనం ఏమంటాము? సాధారణ పాచికలు అంటాము. అలా రాని వాటిని ఏమంటాము? అసాధారణ. Sum of the opposite pairs is equal 7. This type of dice is called ordinary. Next is not equal 7 is called inordinary dice. అయితే చూడండి ఇక్కడ చూడండి అడ్జసెంట్ నంబర్స్ సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? పక్క సంఖ్యల మొత్తం 7 వస్తుంది. మనకి ఎదురుగా ఉండే సంఖ్యల మొత్తము ఓకే ఎంత రావాలి? 7 రావాలి. అంటే 1 ఉన్నప్పుడు ఏముండొద్దు? 6 ఉండొద్దు. 2 ఉన్నప్పుడు ఏముండొద్దు? 5 ఉండొద్దు. 3 ఉన్నప్పుడు ఏముండొద్దు? 4 ఉండొద్దు. ఓకే నెక్స్ట్ అయితే 2 and 5 ఓకే నెక్స్ట్ ఆపోజిట్ బట్ నాట్ హియర్, ఆపోజిట్ అడ్జసెంట్ ఇక్కడ. నెక్స్ట్ 2 ఉన్నప్పుడు 5 కనబడుతుంది కాబట్టి అది సాధారణ పాచిక కాదు.
నెక్స్ట్ 1 ఉన్నప్పుడు 6 కనబడుతుంది కాబట్టి సాధారణ పచ్చిక కాదు. నెక్స్ట్ 3 ఉన్నప్పుడు 4 కనబడుతుంది, సాధారణ పచ్చిక కాదు. నెక్స్ట్ 1 ఉన్నప్పుడు ఏం లేదు 6, 2 ఉన్నప్పుడు 5 ఉండొద్దు, 3 ఉన్నప్పుడు 4 ఉండొద్దు. కాబట్టి ఓకే నెక్స్ట్ ఇది పాటిస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 4 ఇది అని అంటాం. ఇక్కడ కూడా సాధారణ పచ్చిక సేమ్ కాన్సెప్ట్ 1 6 2 5 3 4. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సాధారణ పాచిక ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్డినరీ డైస్? అదే చూడండి 3 ఉన్నప్పుడు ఓకే నెక్స్ట్ 4 ఉండొద్దు. 3 and 4 are opposite to each other in ordinary dice, but here adjacent to each other. So it is not ordinary dice. It is not ordinary dice. నెక్స్ట్ 3 ఓకే 4 ఉన్నప్పుడు 3 ఉండొద్దు, నెక్స్ట్ లేదు 5 ఉన్నప్పుడు 2 ఉండొద్దు, 6 ఉన్నప్పుడు 1 ఉండొద్దు. కాబట్టి ఇది ఏమవుతుంది? ఆర్డినరీ డైస్. నెక్స్ట్ హియర్ కాబట్టి చూడండి 6 and 1 అడ్జసెంట్ టు ఈచ్ అదర్ కాబట్టి నాట్ ఆపోజిట్. నెక్స్ట్ ఓకే 3 4 ఇది కూడా ఓకే నెక్స్ట్ 3 4 సాధారణ పాచిక కాదు అలానేంటో. కాబట్టి ఏవైనా రెండు సంఖ్యలు యాడ్ చేస్తే మనకు 7 వస్తుందా? రావట్లేదు. కాబట్టి ఇది ఏ పాచిక అవుతుంది? సాధారణ పాచిక అవుతుంది అన్నట్టు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్ఆర్డినరీ డైస్? ఇన్ఆర్డినరీ డైస్ ఈ క్రింది వాటిలో అసాధారణ పాచికను కనుగొనండి. అంటే సాధారణకి ఓకే క్వైట్ ఆపోజిటే అసాధారణ అవుతుంది అన్నట్టు. అయితే చూడండి ఓకే సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్ ఈ 7 వస్తుందా? రాదు. సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్ ఈ 7 వస్తుందా? రాదు. ఓకే సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్ ఈ 7 వస్తుందా? అంటే ఏవైనా రెండు సంఖ్యల మొత్తం 7 వస్తుందా? రాదు. కానీ ఇక్కడ ఓకే నెక్స్ట్ వస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఇది అన్నట్టు. అంటే సాధారణ అసాధారణ పాచికలో ఓకే నెక్స్ట్ 4 పాచికలు ఇస్తాడు, 3 ఒకే విధంగా ఉండి ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉండాలి. దీంట్లో ఏ రెండు సమ్ చేసినా మన ఓకే నెక్స్ట్ 7 రాదు, ఇక్కడ 7 రాదు, ఇక్కడ 7 రాదు, ఇక్కడ 7 వస్తుంది. కాబట్టి ఓకే నెక్స్ట్ 4th ఈజ్ ఆన్సర్. సే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆర్డినరీ డైస్? ఈజ్ అన్ ఇన్ఆర్డినరీ డైస్ అసాధారణ పాచికను కనుగొనండి. సేమ్ రూల్. సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్ ఈజ్ 7 రాదు. సమ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్ ఈజ్ 7 వస్తుంది చూడండి. 3 ప్లస్ ఓకే 4 ఈజ్ ఈక్వల్ 7 వస్తుంది. ఇక్కడ వస్తుందా? రాదు. ఇక్కడ వస్తుందా? రాదు. సో ఆన్సర్ ఈజ్ ఏది? ఓకే నెక్స్ట్ ఇది అన్నట్టు. ఇన్ ఆర్డినరీ ఆర్ ఇన్ఆర్డినరీ డైస్ 4 ఆప్షన్స్ ఆర్ గివెన్. ఓకే 3 ఆర్ సిమిలర్. Okay next 3 dices are similar, one is the different one. Which one is the different? The different is our answer. Like that odd man out. This open dice. This type of dices are called open dice. Okay next 6 faces are appearing here. అంటే ఇలాంటి పాచికలను ఏమైనా తెరిచి ఉన్న పాచికలు అంటారన్నట్టు. ఇంతవరకు చేసిన మన ఓకే నెక్స్ట్ మూసి ఉన్న పాచికలు. వాట్ ఈస్ ద ఆపోజిట్ నెంబర్ ఆఫ్ 4 ఇన్ ద గివెన్ డైస్? ఈ క్రింది పాచికలో 4కి ఎదురుగా ఉండే సంఖ్య ఏది అంటున్నాడు. అయితే చూడండి ఈ 4 ఓకే నెక్స్ట్ ఒకే లైన్లో ఉన్నాయి, 2 మాత్రం డిఫరెంట్. ఓకే నెక్స్ట్ 5 1 5 ఈజ్ ఆపోజిట్ టు ఓకే నెక్స్ట్ 5 ఈజ్ ఆపోజిట్ టు 1. 5 1 2 ఎదురెదురుగా ఉంటాయి. నెక్స్ట్ 4 ఈజ్ ఇన్ ఏ సింగిల్ లైన్. ఐదర్ హారిజంటలీ ఆర్ వర్టికల్లీ. 4 ఒకే గీతలో ఉన్నాయనంట. అడ్డంగా ఉండొచ్చు లేదంటే నిలువుగా ఉండొచ్చు. అలాంటప్పుడు ఆల్టర్నేట్గా తీసుకోవాలి. 3 ఈజ్ ఆపోజిట్ టు 6. నెక్స్ట్ 4 ఈజ్ ఆపోజిట్ టు 2 అని అంటావు. కాబట్టి మనకు అడిగాడేమి ఓకే 4కి ఎదురుగా ఉండే సంఖ్య ఏది అంటున్నాడు. 4కి ఎదురుగా ఉండే సంఖ్య 2. సో ఆన్సర్ ఈజ్ 2.